హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? అందంగా అలంకరించుకోవడానికి అద్దం సాయం కావాలి. జీవితాన్ని అందంగా మలచుకోవడానికి మన మనస్సును అర్థం చేసుకోగలిగిన మనిషి తోడు దొరకాలి. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే ఎంత బరువైనా మోయాలనిపిస్తుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలంతో పాటు మన కలలు మారుతాయి, కన్నీళ్లు మారుతాయి. కష్టం వచ్చిందని కృంగిపోకు, బాధ వచ్చిందని పారిపోకు. ఎంత ఓపికతో ఉంటే అంత నీ గెలుపుకు దగ్గరగా ఉంటావు. గుర్తుపెట్టుకో. ఒకరి దృష్టిలో మంచివాళ్ళం, మరొకరి దృష్టిలో చెడ్డవాళ్ళం. ఇంకొకరికి ఏమీ కాము, ఒకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. గతం ఒక వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్. భవిష్యత్తు అనేది ఓ క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి, లేదంటే బతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. మన వల్ల ఇబ్బంది పడే వారికి, మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది. జీవితంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతివాడు చెబుతాడు, నాతో సహా. కానీ నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఎలా ఉండాలో అని భయ్యా, చాలామందికి అది లేకే జీవితం మరియు కాలం రెండూ కరిగిపోతున్నాయి. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. జీవితంలోకి ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. పరిచయం గొప్పది కాదు. మరిచిపోలేని మాట ఒకటి ఉంటుంది, చేసిన సాయం ఒకటి ఉంటుంది, గడిపిన క్షణం ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది. అది ఎవరు అన్నది నీకు మాత్రమే తెలుసు. ఆకలి తీరిన తరువాత గర్వం, ఆస్తులు పెరిగిన తరువాత అహంకారం మనిషి పతనానికి కారణం అవుతాయి. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారుతారో ఎవరూ ఊహించలేరు. ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా కాలరెగిరేసి నడిచిన వ్యక్తి కంటే ఊరంతా అప్పులు చేస్తూ కారులో తిరిగే వారికే మర్యాదనిస్తుంది ఈ లోకం. దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఉద్యోగమైన, వివాహమైన, గృహమైన, గర్భఫలమైన తగిన సమయానికి నీకు కలుగజేస్తాడు. ఓపికతో ఎదురుచూడు. తన శక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేని వ్యక్తి గుంపులో నిలబడతాడు. మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనము విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వని వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.